వచ్చే గౌరవం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ కాటుల చేతి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి గొంతలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీషమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీరగురాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ దానానికి సరిహద్దులు కలవా. ఇదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. కూతురి వయసున్న ఓ చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేస్తే స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారం చేసి చంపేసి కిడ్నాప్ నాటకం ఆడాడు కరీంనగర్ జిల్లాలో మరో తండ్రి. మతిస్థిమితం లేని ఓ యువతిపై ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది. అక్షిత అనే 25 ఏళ్ల వివాహిత భర్త అత్తమామల వేధింపులు తాళలేక